అయితే మేము షాప్కి అయితే వచ్చేసాము. అతనికి పర్మిషన్ అయితే తీసుకున్నాను, తీయండి అనేసి అతను హ్యాపీగా చెప్పారు. ఇంకా ఎక్కువగా పర్మిషన్ ఇచ్చేసాడు. ఇంకా నేను మొదలు పెట్టేశాను చూపించడము. ఇక్కడైతే ఇంకా బోల్డ్ సామాన్లు అయితే ఇంకా ఉన్నాయి. మేము ఒట్టి ఏసీలో ఏమో అనుకున్నాము, మాకు ఏసీ కావాలని వెళ్ళాము. మొత్తానికి అయితే ఫస్ట్ మా అబ్బాయి అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే కొన్నాడు. చాలా బాగుంది ఫ్రిడ్జ్. దానివల్ల కొద్దిగా పరిచయం అయిపోయినారు కదా అన్నట్టుగా నేను వెళ్ళాను. అంటే పరిచయం అంటే ఇంకా ఏం కదలేండి, వాళ్ళ మొగం మనకు తెలియదు, మన మొగం వాళ్ళకి తెలియదు. కాకపోయినా కానీ సరే వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు మాట్లాడే విధానం అయినా కానీ సరే, వాళ్ళు చెప్పే పద్ధతి అయినా కానీ సరే చాలా అంటే చాలా బాగా చెప్పారు. మేము ఏసీ కొందామని వెళ్ళాము. ఏ ఏసీ అయితే బాగుంటుందని చూస్తున్నాను. వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇలాగ నేను బ్లాక్ చేస్తున్నాను అంటే తీయండి మీ ఇష్టము అన్నారు. అయితే ఇంకా మొత్తానికైతే ఎవరికైనా కానీ సరే ఉపయోగం పడుతుంది కదా అనేసి తీసానండి. ఇక్కడ మన మధ్యలో ఇక్కడ సుజాత నగర్ పెందుర్తి వచ్చేసి మనకు అడ్రస్ మాత్రం పక్కాగా అతను చెప్పాడు చూడండి, చివరిలో ఆలకించండి. మీరు ఎవరైనా కానీ సరే రాండి ఇక్కడికి. ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, చున్నీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి, ప్రతీది ఉందండి ఇక్కడ. వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ప్రతీది. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా మనం కొనుక్కునే బడ్జెట్లో ఇక్కడైతే ఇంకా ఇల్లు చూపిస్తున్నారు. మొత్తానికైతే ఇంకా హై లెవెల్ అయితే ఇంకా ఏమి కాదండి. మామూలుగా మనలాంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి మనం కొనుక్కోవచ్చు. మొత్తానికైతే క్యాష్ అయితే ఏం కాదు. మన క్యాష్ ఉంటే క్యాష్ పెట్టి కొనుక్కుంటే మనకి ఏ తలనొప్పి ఉండదు. క్యాష్ అని కాదు, అక్కడ మనము మామూలుగా లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఏ వస్తువైనా కానీ సరే మనం కరెక్ట్గా కట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. దాని గురించి మీరు మాట్లాడుకోండి, ఓకేనా? కాకపోతే కనుక నేను చెప్పాను, సరేనా? ఇక్కడ వచ్చేసి మనం సామాన్లు మాత్రం చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లు ఉన్నాయి, చున్నీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి. మళ్ళీ గిన్నెలు దోమేది కూడా లాస్ట్ చివరిలో చూపించాడు అతను. గిన్నెలు వాష్ చేసేది కూడా ఉంది వాళ్ళ దగ్గర. మనం గిన్నెలు తోముకోవాలంటే కనుక ఎవరైనా కానీ సరే తోముకోలేరు కదా, అలాంటి వాళ్ళకి కూడా అక్కడ మనకు గిన్నెలు తోమే మిషన్ అయితే కనుక ఉందండి, చూశాను. మీరు వెళ్ళండి. డిష్ వాష్ చాలా బాగున్నాయి సామాన్లు అయితే కనుక. మేము ఒకటే ఉన్నాయేమో అనుకున్నాను, అక్కడికి వెళ్ళి చూస్తే కనుక బోల్డ్ సామాన్లు ఉన్నాయి వాళ్ళ షోరూంలో మాత్రము. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. అడ్రస్ కూడా అతను పక్కాగా చెప్తాడు మీకు. వెళ్ళండి, తీసుకోండి. చాలా 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 బాగున్నాయి. ఫ్రిడ్జ్లు అయితే ఇంకా ఒకటికి మించి ఒకటి అయితే కనుక ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇవి మనకు మిక్సీలు కూడా అలాగే ఉన్నాయి. గ్రైండర్లు అయితే 2500. ఎంత తక్కువ చూడండి గ్రైండర్లు. 2 రాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న గ్రైండర్లు, ఆ గ్రైండర్లు అయితే కనుక 2500 అంట. మళ్ళీ ఇంకా దాంట్లో మనం క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, మనకు నచ్చింది మనం తెచ్చుకోవచ్చు. తెలుసా అండి, చాలా బాగుంది. నేను మొదటిసారిగా వెళ్ళాను ఆ షాప్కి. మా అబ్బాయి అయితే రెండోసారి. మా అబ్బాయి ఫ్రిడ్జ్ తెచ్చాడు కదా, అందుకనేసి వాడికి రెండోసారి అని చెప్తున్నాను. మేమైతే 2 ఏసీలు కూడా తెచ్చాము, మీకు చూపిస్తాను. నేను 2 ఏసీలు తెప్పించాము. వచ్చేసి వాళ్ళు బిగించి కూడా వెళ్ళిపోయినారు. ఇంకా అదే పనిలోనే ఉన్నాను నేను ఇక్కడ. మొత్తానికి క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఎగ్స్ పెట్టుకునే మనకు ఫ్రిడ్జ్లో కొత్తగా ఇచ్చాడు చూడండి. మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నాయా ఇలాగా ఈ కొత్తదనము? ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే కనుక చెప్పండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. చూస్తుంటే నాకైతే కనుక ఏం చెప్పాలో కూడా తెలియలేదు, అంత చక్కగా ఉన్నాయండి సామాన్లు అయితే. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లు అయినా కానీ సరే డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. 12,000 కాటి నుండి ఫ్రిడ్జ్లు మొదలైనాయండి. చాలా చక్కగా ఉన్నాయి. మనం వెళ్ళి మాట్లాడితే కనుక ఇంకా కొద్దిగా తగ్గించి కూడా ప్రైజ్ ఇస్తారు వాళ్ళు. మీరు వెళ్ళండి, మాట్లాడండి. అతను కూడా బాగా మాట్లాడేసి మీకు ఏదేది కావాలన్నా ఏం లేదా అనేది కూడా చెప్తారు. ఏ సామాన్లు కావాలనేది కూడా వాళ్ళు బాగా క్లియర్గా చెప్తారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అడ్రస్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ నేను రోడ్డు మీద నుండి మీకు. ఇది పెందుర్తి వచ్చేసి మనకు సుజాత నగర్ పెందుర్తి ఆపోజిట్ ఉంటుంది ఈ షాప్ పేరు అతను క్లియర్గా చెప్తాడు చూడండి. మొత్తానికైతే ఇంకా ఏసీలు అయినా ఫ్రిడ్జ్లు అయినా ఇంకా కూలర్లు కూడా ఉన్నాయి, చున్నీలు కూడా ఉన్నాయి, మిక్సీలు అన్ని A to Z. స్టాప్ మొత్తానికి అయితే ఇంకా నిలబడి ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా బయట నిలబడడం ఇలాగ చేయడం. కొంతమంది అయితే ఇంకా పెద్దగా పట్టించుకోరు, తీసుకుంటారో లేదో ఎందుకులే తలనొప్పి అన్నట్టుకుంటారు. అలా కాదంటే స్టాప్ మొత్తానికి చాలా 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 బాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ. నేను ఓకే, ఈ ఫ్రిడ్జ్ గురించి అయితే మీరు చెప్పండి, చూపించండి ఒకసారి. దీని రేట్ గురించి చెప్పండి. ఓకే మేడం, ఎల్జీలో వస్తుంది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. న్యూ మోడల్ వస్తుంది 2026 మోడల్. ఇంకోటి ఏంటంటే ఈ ఫినిషింగ్ అంతా కూడా టఫ్నెస్ గ్లాస్ వస్తుంది, 100% అన్బ్రేకబుల్ వస్తుంది. ఈ సెట్స్ అన్ని కూడా అన్బ్రేకబుల్ వస్తుంది. నెక్స్ట్ లోపల కూలింగ్ ఎఫిషియన్సీ కూడా బెటర్ వస్తుంది విత్ కన్వర్టబుల్. అంటే ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్, ఇది నార్మల్ ఫ్రిడ్జ్ కదా. లోపల బటన్ ఉంటుంది, లోపల బటన్ ప్రెస్ చేస్తే ఈ ఫ్రిడ్జ్ అంతటిని కూడా నార్మల్ ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఐస్ షూట్స్ కూడా ఈజీ అన్నమాట. స్ట్రెచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఐస్ షూట్స్ కూడా దీంట్లో వస్తాయి. ఇదంతా కూడా రిమూవబుల్ గ్యాస్ కట్ వస్తుంది. అంటే గ్యాస్ కట్ మొత్తం ఎప్పుడైనా పాడైనప్పుడు మొత్తం అంతా తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్ వస్తాయి. వెజిటేబుల్ బాక్స్ స్టోరేజ్ కూడా పెద్దది వస్తుంది. నెక్స్ట్ మిల్క్ ప్యాకెట్స్ ఏదైనా ఐటమ్స్ కూడా డైరెక్ట్ ఈజీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదే రేంజ్లో మీకు
ఇంకా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి మేడం. ఓకే. అంటే మినిమం 25,000 నుంచి 1,50,000 వరకు కూడా దీంట్లో అవైలబిలిటీ ఉంది. స్టెబిలైజర్ కూడా ఇంకా ఇన్బిల్ట్ వస్తుంది, ఇంకా 100% స్టెబిలైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంది. బెస్ట్ మోడల్. సో దీంట్లోనే ఇది ఒక న్యూ మోడల్, అలా ఒక్కొక్క రేంజ్ మోడల్. ఇదేంటంటే డీప్ ఫ్రిడ్జ్ కింద వస్తుంది, ఓహో. పైన నార్మల్ ఫ్రిడ్జ్ వస్తుంది. ఓహో. ఇది మరి కొద్దిగా మారింది. ఇది న్యూ మోడల్. ఓకే. డీప్ ఫ్రిడ్జ్ అంతా కూడా కింద వస్తుంది, పైన నార్మల్ ఫ్రిడ్జ్ వస్తుంది. ఓకే. మోడల్ కూడా న్యూ మోడల్, ఇది కూడా బెస్ట్ మోడల్. ప్రైస్ చెప్పలేదు మీరు దీనికి? దీని ఎక్సెల్ ప్రైస్ అయితే 68,000 మేడం. మన ఆఫర్లో అయితే 52,000 వస్తుంది. అది కాకుండా మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంకా 5,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే. అది కాకుండా మీకు హోమ్ డెలివరీ కూడా ఫ్రీ వస్తుంది. ఓకే. వింటున్నారు కదా, మీకు ఈ షాప్ గురించి చెప్తాను. ఇక్కడ చాలా బాగా రేటు తగ్గిస్తున్నారు మనకు. ఇంకా మీకు ఎవరైనా కానీ సరే డీటెయిల్గా రావాలంటే ఇంకా అతను షాపు మీ అడ్రస్ కొద్దిగా చెప్పండి. ఓకే. ఇది మన ఇన్నోవేషన్ షాపింగ్ మేడం, పురుషోత్తపురం బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సుజాత నగర్ అంటే ఎన్ఏడి నుంచి పెందుర్తి వెళ్ళే రోడ్లో ఉంటుంది. నాకు మంచి ఒక ఏసీ కావాలి, ఆ ఏసీ గురించి చూపించండి. ఓకే. క్వాలిటీగా ఉండాలి, నంబర్ 1గా ఉండాలి. దీంట్లో ఏం చేసుకుంటారు? మా పేరు ఏసీలో అన్ని బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే. ఎల్జీ ఉంది, సామ్సంగ్ ఉంది, లాయిడ్ ఉంది. బ్లాక్ ఎల్జీ. ఇది బ్లాక్ ఎల్జీ న్యూ మోడల్. ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ వస్తుంది విత్ వైఫై. అంటే ఇది ఏసీ మీరు మొబైల్ ఉంటే ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెబిలైజర్ కూడా ఇంటికి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కన్వర్ట్ అంటే రూమ్లో ఎంతమంది ఉంటే అంతమంది తగ్గట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్టెబిలైజర్ కూడా ఇన్బిల్ట్ వస్తుంది, ఫుల్లీ 100% కాపర్ వస్తుంది. ఓకే. అంటే లోపల ట్యూబ్స్ అన్నీ కూడా 100% కాపర్ వస్తుంది. నెక్స్ట్ కూలింగ్ ఎఫిషియన్సీ, ఎయిర్ థ్రోయింగ్ కూడా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వరకు వస్తుంది. ఇలా అవుతుంది, బాగా కూలింగ్ అవుతుంది. దీంట్లోనే ఎల్జీ కాకుండా ముందర సామ్సంగ్ ఉంటుంది, ఓకే. వర్ల్పూల్ ఏసీస్ ఉన్నాయి, డైకిన్ ఏసీస్ ఉన్నాయి, హైర్ ఏసీస్ ఉన్నాయి, నెక్స్ట్ వోల్టాస్ ఏసీస్ ఉన్నాయి, బ్లూ స్టార్ ఏసీస్ ఉన్నాయి, నాన్ ఏసీస్ కూడా available. ఇది కాకుండా రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, చిమ్నీస్, అదే మైక్రోవేవ్స్, ఇవన్నీ చూపిద్దాం ఒకసారి. మిక్సీ, ఫ్యాన్స్, గ్రీజర్స్, చూపించండి, చెప్పండి అలా. గ్రీజర్స్, ఫ్యాన్స్, మిక్సీస్, స్టవ్స్ అండ్ గ్రైండర్స్ ఇవి అన్ని. ఏ ప్రైస్లో ఉన్నాయి? ఇది గ్రైండర్స్ అయితే మినిమం 2,500 నుంచి అవైలబుల్. చాలా తక్కువే. యాక్చువల్ 6,000, ఆఫర్ ప్రైస్ 2,500 నుంచి అవైలబుల్. 2,500. నెక్స్ట్ 2,500 గ్రైండర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ కూడా 11,000 నుంచి. 11,000 అంట ఇదైతే. ఇంకా ఇందులో మనకు వెరైటీ అంటే చిన్నదైతే 11,000, కొద్దిగా పెద్దదైతే ఇంకా కొద్దిగా ప్రైస్ మారుతుంటుంది అనమాట. కాకపోతే సూపర్గా ఉన్నాయి ప్రైజులు ఇక్కడ, మనం కొనగలుగుతాము. అంత బాగున్నాయి. ఎవరు డబ్బు లేని వాళ్ళైనా కానీ సరే వచ్చి కొనగలుగుతారు. నెక్స్ట్ మనం మన దగ్గర మాట్లాడామనుకోండి, 0% ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. అంటే 0 డౌన్ పేమెంట్. మన దగ్గర అమౌంట్ లేదు, మనకు అవసరము. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనం కార్డు ద్వారా తీసుకుంటే ఇంకా 0, మనకి ఇంట్రెస్ట్ అంటూ ఏమి ఉండదు. మనం ఈ అమౌంట్ పెట్టి ఒకసారి అమౌంట్ పెట్టి ఎలా తీసుకుంటామో మన లోన్లో కూడా అలాగే 0%, మనకు వడ్డీ అనేది ఏమి ఉండదు అనమాట. ఇన్ని నెలల్లోపు మనం కట్టుకుంటే ఇంకా ఓకే. చూస్తున్నారా ఎంత బాగుందో ఆఫర్, నాకు చాలా బాగా నచ్చింది. రెఫ్రిజిరేటర్స్ కూడా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి. ఏ రేట్ ఉన్నాయి ఇవైతే? రెఫ్రిజిరేటర్ మినిమం 12,000 నుంచి ఉన్నాయి. రెఫ్రిజిరేటర్స్ కూడా ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఎల్జీ, సామ్సంగ్, హైయర్, శాంసంగ్, ఎల్జీ, హైయర్, వర్ల్పూల్, ఆల్ బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్రైజులు కూడా సూపర్గా ఉన్నాయి. ప్రైజ్లు ఏమేమి ఉన్నాయి? ఒక్కొక్క కంపెనీ మినిమం 12,000 నుంచి సింగిల్ డోర్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 11,000, 10,990 ఉంది. డబుల్ డోర్ అయితే 21,990 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉంది. ఓకే. ఈజీ ఎక్కడైనా కానీ సరే అమౌంట్ చాలా ఎక్కువ చెప్తున్నారు, ఇక్కడైతే చాలా తక్కువ చెప్తున్నారు. ఇతను చాలా నచ్చాయి నాకు. ఫ్రిడ్జ్ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కొనగలుగుతారు, అంత బాగా చెప్తున్నారు. మనం ఒక్కసారి ఒక పండగ వస్తే 10,000, 15,000 ఖర్చు పెట్టుకుంటాము. ఆ అమౌంట్ మన ఫ్రిడ్జ్ లేని వాళ్ళు మాత్రం ఎవరైనా కానీ సరే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ మీరు కొనగలుగుతారు. క్యాష్ పెట్టి కాదు, మామూలుగా లోన్ ద్వారా అయినా సరే మీరు తీసుకోగలుగుతారు. ఆ లోపు మీరు నీట్గా కట్టుకుంటే వెళ్తే మళ్ళీ ఏమైనా మనం కొనుక్కోవచ్చు. అంత తక్కువ ప్రైస్లో చూపిస్తున్నారు ఇతను. చూడండి, చాలా తక్కువ ప్రైస్లో చెప్తున్నారు. మంచి కంపెనీ. ఎల్జీ ఉంది, మనకు శాంసంగ్ ఉంది, ఎల్జీ, సామ్సంగ్, వర్ల్పూల్, హైయర్, ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. చూడండి, మీకు నచ్చిన కంపెనీ మీరు తీసుకోవచ్చు. 12,000 లోపే ఉన్నాయి చూడండి ఫ్రిడ్జ్లు కూడా. 10,000, 12,000 అంటే ఇంకా మనం ఈజీగా అయిపోతాం షాపింగ్కి వెళ్ళేసి. ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఇచ్చి ఇల్లు రేటు చెప్తున్నారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు యూట్యూబ్లో చూపించాను ఫ్రిడ్జ్, మా అబ్బాయి కొన్నాడు అన్నాడు కదా. నేను ఇక్కడి నుండి తీసుకెళ్ళాను ఆ ఫ్రిడ్జ్, ఇక్కడి నుండి కొన్నాము. అది
అందుకని మళ్ళీ ఇక్కడికి ఏసీ కోసం వచ్చామన్నమాట. ఏసీ గురించి నేను అడిగాను అతనికి. ఇప్పుడు ఏసీలు అన్నీ చూస్తున్నాం. ఫ్రిడ్జ్ కూడా మీకు పరిచయం చేద్దాం. ఎవరైనా కానీ సరే ఈ షాప్ తెలియని వాళ్ళు ఈ షాప్కి రాండి. రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఒకసారి అమౌంట్ తీసుకొని వచ్చి కొన అవసరం లేదు. మన దగ్గర అమౌంట్ లేకపోయినా ఒట్టి చేతులతో వచ్చేసి మనము వాళ్ళు చెప్పిన అమౌంట్కి మనము ఎన్ని అంటే మనకు క్రియేట్ కార్డు ఉంటే ఇంకా చాలు మనకు తగ్గిస్తారు అమౌంట్ కొద్దిగా. పైన వచ్చేసి మనం లోన్ ద్వారా కట్టుకుంటే వెళ్ళిపోతే అయిపోయిందండి. మనకు ఏదైనా ఒక వస్తువు కావాలంటే లోన్ ద్వారా కట్టుకుంటుంది ఇంటికి వెళ్ళామనుకోండి ప్రతి వస్తువు ఇక్కడ కట్టుకోవచ్చు. డబ్బు ఉండక్కర్లేదు. డబ్బు లేకపోయినా మనం ఇక్కడికి వచ్చేసి ఏ వస్తువు నచ్చితే అది తీసుకొని మనం పక్క మంచి అడ్రస్ ఇచ్చేసి కరెక్ట్గా నీట్గా కట్టుకుంటే వెళ్ళిపోయామనుకోండి అంతే చాలు. వీళ్ళు కొద్దిగా తగ్గిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ప్రైజులు కూడా ఇలా వస్తువులైనా కానీ సరే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మనకు చూపించడం కూడా విధానం చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది. చూస్తున్నారు కదా వీడే మొత్తానికి అన్నీ చూపిస్తున్నారు. అతను మిక్సీలు ఉన్నాయి, మీకు గ్రైండర్లు ఉన్నాయి, ఇక్కడ చున్నీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, హీటర్స్ కూడా ఉన్నాయి కదా, గీజర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ 1, 2 అని కాదండి. నేను పక్క అడ్రస్ తీసుకొని మీకు పెడతాను. మీకు ఎవరికైనా కానీ సరే ఈ అడ్రస్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీరు కొనగలుగుతారు. ఏదైనా కానీ సరే మీకు డబ్బులతో పని లేదు. మీరు ఇక్కడికి వచ్చి ముందు వస్తువు తీసుకోండి, ప్రతి నెల కట్టుకోండి. ఈఎంఐ టైప్ కదండి. ప్రతి వస్తువు మీరు ఈఎంఐ టైప్ ఇక్కడ కట్టుకోగలుగుతారు అనమాట. నెల కొద్దిగా. అలాగైతే ఎవరిమైనా తీసుకోగలుగుతాము. ఇప్పుడు 12,000 ఒకసారి మన దగ్గర డబ్బులు ఉండవు. ఆ 12,000కి వచ్చేసి మనం ఇక్కడ ప్రైజు లేకపోయినా కానీ సరే ఫ్రిడ్జ్ తీసుకెళ్ళచ్చు. నెల కట్టుకుని వెళ్ళిపోతే మన ఫ్రిడ్జ్ ఉండిపోతుంది, మనకు డబ్బులు కల్పించదు. సరేనా? ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది కదా. చూడండి మీకు ఏ కలర్ కావాలన్నా కలర్ ఉంది. ఏ డిజైన్ డబల్ డోర్ కావాలంటే డబల్ డోర్ ఉంది. ఇక్కడ మనకు చిన్న రేటు కాబట్టి పెద్ద రేటు వరకు మనకి ఇక్కడ వస్తువులు అనేవి చాలా చక్కగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ షాపు. మా అబ్బాయి ఫ్రిడ్జ్ ఇక్కడి తీసుకొని వచ్చారు. నేను ఏసీ కూడా ఇక్కడే కొందామనేసి ఇక్కడికి వచ్చాను. ఏసీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఏంటంటే నేను అడ్రస్ పక్కగా పెడతాను. మీకు అడ్రస్ గురించి చూసుకోండి. మీకు డబ్బులు అవసరం లేదు. ఇక్కడికి రండి. మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు. చున్నీలు ఉన్నాయి, పైన వచ్చేసి మనకు ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి, ప్రతి వస్తువు ఉన్నాయండి. ఒకటి కాదు అన్నీ ఉన్నాయి మనకు ఇక్కడ. ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. మీరు రాండి. మీరు రావాలనుకుంటే ఇంకా నేను పక్క మంచి అడ్రస్ పెడతాను. కనుక్కోండి మనీ కింద. మీరు వచ్చేసి మాట్లాడి స్వయాన్ని తీసుకోండి. చూస్తున్నారు కదా టీవీలతో పాటు ఏ ఇంచెస్ టీవీ కావాలంటే ఆ ఇంచెస్ టీవీలు ఇంకా ఇక్కడ ఉన్నాయి. నేను పైన మొత్తానికి అయితే ఇంకా ఫ్రిడ్జ్లు చూపించాను, మీకు వాషింగ్ మిషన్లు చూపించాను, గ్రైండర్లు చూపించాను, మిక్సీలు చూపించాను. మొత్తానికి వచ్చేసి మనకి ఏ వస్తువు కావాలన్నా సరే ప్రతిదీ ఈ షాప్లో అయితే దొరుకుతున్నాయి. ఈ షాప్ అడ్రస్ అయితే పక్కాగా నేను పెడతాను యూట్యూబ్లో. మీకు ఎవరికైనా కానీ సరే డబ్బు లేకపోయినా కానీ సరే ఇక్కడికి వచ్చారనుకోండి మీరు పీరియడ్ కార్డ్తో మీరు కొనగలుగుతారు. నెల బడ్జెట్ మీరు కట్టుకోగలుగుతారు. చాలా చీప్ రేట్. అంటే ఇంకా మనకు 12,000 నుండి మనకు ఫ్రిడ్జ్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి వస్తువు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే మీకు తెలుస్తుంటుంది అనమాట. మనకు డబ్బు లేదనేసి మనం అలాగా ట్యాక్స్ పట్టుకొని వెళ్ళే అవసరం లేదు. మామూలుగా ఈఎంఐ లాగా నెల కట్టుకుంటే బడ్జెట్ సరిపోతుంది. మన ఇంట్లో వస్తువులు అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ప్రతి వస్తువు చూపించాను. పైన చూపించాను. ఇది ఇంకొక ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్లో మనకు మన టీవీలు ఉన్నాయి. ఈ మోడల్లో మనకు వాషింగ్ మిషన్లు ఉన్నాయి. ఇటు పక్కవి చూస్తున్నారు కదా. అటు పక్క చూడండి ఫ్రిడ్జ్లు ఎంత పెద్ద ఉన్నాయి. డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇవి. డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ వాషింగ్ మిషన్లు. ఇవన్నీ అక్కడ వాషింగ్ మిషన్లు మరి మారిపోయినాయి చూడండి. వెరైటీగా ఉన్నాయి. పైనుండి మనము ఇవి కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి. అవి మాత్రం కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. కాస్ట్ బాగున్నా సరే పర్వాలేదు. ఇవి చాలా హెవీగా ఉంటాయి, బాగుంటాయి. మనకు ఎన్ని సంవత్సరాలైనా కానీ సరే చక్కగా ఉంటాయి. ఇవి చూస్తున్నారు కదా ఈ టైపు. మీకు ఏవి కావాలన్నా కానీ సరే డబ్బు ఉన్నది కొనవచ్చు, డబ్బు లేని కూడా కొనవచ్చు. ఎందుకంటే ఆ తగ్గట్టుగా ఉన్నాయి ఇక్కడ. ఏవైనా కానీ సరే ఆ బడ్జెట్లో ఉన్నాయి. రిచ్గా ఉన్నోళ్ళే కాదు, మామూలుగా డబ్బు లేని వాళ్ళైనా కానీ సరే ఇక్కడికి వచ్చేసి మామూలుగా ప్రైస్లో తీసుకొని నెల ఈఎంఐలా కట్టుకుంటే ప్రతి వస్తువు కొనవచ్చు. మనం ప్రతి వస్తువు వీళ్ళైతే ఇంకా ప్రతిదీ చక్కగా మాట్లాడుతున్నారు. ప్రతిదీ మనం చూసి చేస్తున్నారు. మనకు నచ్చింది మనం కొని తీసుకొని వెళ్ళొచ్చు. నెల కట్టుకోవచ్చు. డబ్బు పట్టి నుండి తీసుకొని వచ్చేసి ఒకసారి పెట్టక్కర్లేదు. కొద్దిగా ఈఎంఐ లాగా మనం ప్రతి నెల బడ్జెట్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేను వచ్చాను. మా అబ్బాయి ఇక్కడ ఫ్రిడ్జ్ తీసుకున్నాడు. నాకు నచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి
ఎల్జీ ఏసీ తీసుకుందామని వచ్చాను, అది చూసారనమాట. అక్కడ చూసి మళ్ళీ మీకు ఎవరైనా కానీ సరే కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ షాప్ అడ్రస్ కూడా నేను పక్కన ఇస్తాను. ఈ అడ్రస్ చెప్పండి, అడ్రస్ బోల పెట్టేదా, మూసి బోల అడ్రస్ చెప్పండి కొద్ది గట్టిగా. పురుషోత్తపురం నియర్ మార్కెట్ స్టోర్ బస్ స్టాప్ ఇన్నోవేషన్ షాప్. అడ్రస్ అయితే చెప్పారు కదా అతను, ఆ అడ్రస్కి రాండి. మీకు ప్రతి వస్తువు మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయండి, ఇది లేదని కాదు. మనకు చున్నీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి, ఇది ఇంకా ఏమున్నాయి, హోమ్ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టీవీలు అయితే చిన్న బడ్జెట్ నుండి పెద్ద బడ్జెట్ వరకు టీవీలు కూడా బాగున్నాయి చక్కగా. హోమ్ థియేటర్ కూడా అలాగే ఉన్నాయి, చాలా చక్కగా చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు అతని అడ్రస్ అయితే పక్కాగా ఇచ్చారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ అడ్రస్కి వచ్చేసి మీరు ఏ వస్తువైనా కొని తీసుకొని వెళ్ళొచ్చండి. మైక్రోవేవ్స్ అండ్ డిష్ వాషర్. ఇవి కూడా ఉన్నాయి. అంటే మనం గిన్నెలు దొంగకునే బాధ్యత ఉండదు. ఇంకా గిన్నెలు పెట్టేసి మనం అలా వదిలేస్తామనుకోండి, చక్కగా వాష్ చేసేస్తాయి మొత్తానికైతే. ఇంకా ప్రతిదీ ఉందండి. నేను వేసుకోకుండా ఉందేమో అనుకున్నాను. ప్రతి వస్తువు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ సరే, ఎవరికైనా కానీ సరే నచ్చిన వస్తువు ఇక్కడ పట్టుకొని వెళ్ళొచ్చు. ఒక్కసారి క్యాష్ తీసుకొని రావసరం లేదండి. ప్రతి నెల ఈఎంఐలో కట్టుకున్న కానీ సరే మీకు సరిపోతుంది. ఫైనాన్స్ కదండి, ఆ ఫైనాన్స్ గురించి చెప్పండి మీరు. ఫైనాన్స్ గురించి ఒకసారి ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ 0% వస్తుంది. వడ్డీ లేదు అసలు. మీరు వడ్డీ ఉందనుకుంటారేమో, వడ్డీ అయితే లేదు. అన్ని అవైలబిలిటీ ఉంటుంది, 0% వడ్డీ. ఇప్పుడు మనం ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాము, 12,000 అనుకున్నాం అనుకోండి. ఆ 12,000కి 15,000 అవుతుందేమో అని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదండి. మనం 12,000 కొన్నాం కదా, 12,000 కట్ట అవసరం ఉంటుంది. అంతవరకే మన వస్తువు మీద ఏ రేట్ ఉంటుందో అంతవరకే మనం అమౌంట్ కడతాం. అది కూడా ఫైనాన్స్ అయితే కనుక చాలా మంది భయపడుతుంటారు. ఫైనాన్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ చేస్తారేమో, 2,000 3,000 అనుకుంటారు. 0% అండి, ఏ ఇంట్రెస్ట్ ఉండదు. మనం ఇన్ని నెలలు అనేస్తే ఆ నెలల్లో మనం క్లోజ్ చేసుకోవాలి అంతే, కట్టి నీట్గా. చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఉంది కదా ప్రైస్. ఇక్కడ చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఈ ఏదైనా వస్తువు కొనాలంటే అనుకుంటే ఇక్కడికి రాండి.